ఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. ఏ సోషల్ మీడియా యాప్ స్టేటస్ చూసినా కూడా అవే ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. అదే జెమినీ ఏఐ తీసుకొచ్చిన నానో బనానా ట్రెండ్. ఒక్కసారి ఫోటో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే చాలు మన ఫోటోలను రకరకాలుగా మార్చేస్తోంది ఈ టూల్. అందుకే ఈ టూల్ అతి తక్కువ టైంలో వైరల్గా మారింది. కానీ ఈ టూల్పై ఇప్పుడు కొన్ని డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చల గుట్టు కూడా పట్టేస్తోంది నానో బనానా. ఇదే విషయాన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ యూజర్ జలక్ భవానీ. నిజంగా నానో బనానా దెబ్బకు షాక్ అయిందామె. ఈ ట్రెండ్ను ఫాలో అవుతూ తాను కూడా ఒక ఫోటోను డిజైన్ చేసుకోవాలనుకుంది. పంజాబీ డ్రెస్లో ఫుల్ స్లీవ్స్తో ఉన్న ఫోటో అప్లోడ్ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఓ ప్రాంప్ట్ కూడా రాసింది. ఆ ప్రాంప్ట్కు తగ్గట్టుగానే బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీలో ఉన్నట్లుగా ఇమేజ్ జనరేట్ చేసింది నానో బనానా. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇమేజ్లో భుజంపై పుట్టుమచ్చ ఉన్నట్లుగా జనరేట్ అయింది ఇమేజ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనకు నిజంగానే ఆ ప్లేస్లో పుట్టుమచ్చ ఉంది. I generated my image and I found something creepy. So अभी इंस्टाग्राम पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप जेमिनी में अपनी इमेज अपलोड करते हैं विथ वन प्रॉम्प्ट और जेमिनी उसको साड़ी में कन्वर्ट करके दे रहा है. कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रीपी ऑन दिस. आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमिनी में अपलोड की थी. इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट. सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो जेमिनी की तरफ से आया है. आई फाउंड दिस इमेज वेरी अट्रैक्टिव एंड एवरीथिंग. आई पोस्टेड ऑन माई इंस्टाग्राम एंड देन आई फाउंड दैट इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है विच आई हैव इन रियल, बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. हाउ जेमिनी नोज दैट आई हैव मोल इन दिस पार्ट ऑफ माई बॉडी? यू कैन सी दिस मोल. This is very scary, very creepy. I'm still not sure how this happened, but I wanted to share this information with all of you. So please be safe whatever you are uploading on the social media or this AI platforms. Please be safe. ఎస్ విన్నారుగా. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేక డౌట్స్ను తెరపైకి తీసుకొచ్చింది. ఒరిజినల్ ఇమేజ్లో లేని పుట్టుమచ్చ ఏఐ ఇమేజ్లో ఎలా వచ్చింది? భవానీ చేతిపై పుట్టుమచ్చ ఉందన్న విషయం ఏఐకి ఎలా తెలిసింది? మన ఫోటోతో మన గుట్టంతా ఏఐ లాగేస్తోందా అనే డౌట్స్ పైనే చర్చ జరుగుతోంది. అసలు ఆ అమ్మాయి ఏ ఫోటో అప్లోడ్ చేసింది, ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫోటో ప్లీజ్. ఎస్ చూస్తున్నారు కదా, ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది. అసలు తను ఏ ఇమేజ్ని తను అప్లోడ్ చేసింది, ఎలా కావాలి తనకు అనేది కూడా తను అప్లోడ్ చేసింది. ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, అంటే బ్లాక్ శారీలో ట్రాన్స్పరెంట్ శారీలో నాకు ఒక ఇమేజ్ కావాలి అంటూ కూడా ఆ అమ్మాయి జెమినీ యాప్లోకి వెళ్ళి నానో బనానాను యూజ్ చేస్తూ కూడా ఒక ఫోటోను అప్లోడ్ చేసింది. ఇది ఒరిజినల్ ఫోటో. సో బ్లాక్ సల్వార్ ఇది చూస్తున్నాక ఒరిజినల్ ఫోటో ఇది అమ్మాయి అప్లోడ్ చేసింది. తనకి కావాల్సిన ఫోటో ఆ విధంగా కావాలి అంటూ కూడా తను ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ పరంగానే అచ్చంగా ఆ విధంగానే జనరేట్ అయింది ఏ ఇమేజ్. సో దాంట్లో తను చాలా హ్యాపీగానే ఉంది. సో నా ఫోటో చాలా బాగుంది అంటూ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా మంది కూడా ఈ నానో బనానా టెక్నాలజీ యూస్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ను మార్ఫింగ్ చేస్తూ ఈ విధంగా చాలా సంబరపడిపోతున్నారు. చాలా అందంగా ఉన్నాము, చాలా బాగుంది అని. సో ఈ అమ్మాయి కూడా చాలా అలాగే ఫీల్ అయ్యింది. కానీ తనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే తన ఆర్మ్ పైన, అంటే తన షోల్డర్ పైన ఒక పుట్టుమచ్చ కూడా ఉంది. సో అంటే ఎస్ ఇక్కడ మనకు సర్కిల్ చేస్తుంది కదా, ఈ సర్కిల్లో ఆ అమ్మాయికి పుట్టుమచ్చ కనిపిస్తుంది. అంటే షోల్డర్ పైన అమ్మాయికి పుట్టుమచ్చ ఉంది. అంటే తను ఫోటో అప్లోడ్ చేసినప్పుడు తనకి ఎటువంటి అంటే మొత్తం కవర్ చేసుకుంది. మనం ఆ డ్రెస్ చూడొచ్చు. సో తను వేసుకున్న డ్రెస్, గ్రీన్ కలర్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ మనం చూడొచ్చు. టోటల్ ఫుల్ స్లీవ్స్ ఉంది. తనకు అసలు మచ్చలు ఉన్నాయా, పుట్టుమచ్చలు ఉన్నాయా అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఫుల్ కవర్ చేసుకొని ఉంది. ఆ ఫోటోను అప్లోడ్ చేసింది. కానీ వచ్చిన ఇమేజ్ మాత్రం ఏ విధమైన పిక్ అయితే అది జనరేట్ చేసిందో అక్కడ తనకు లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన, అంటే కరెక్ట్గా ఈ ఆంపిట్ దగ్గర తనకి ఒక పుట్టుమచ్చ కనిపిస్తుంది. అది జనరల్గా అది అందంగా కనిపించాలి, కొంచెం బాగుండాలి అన్నట్టుగా ఏఐ మాత్రమే జనరేట్ చేసిందా అంటే కాదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒరిజినల్గా తనకు అదే హ్యాండ్ పైన పుట్టుమచ్చ ఉంది. అంటే ఏఐ టెక్నాలజీ యూస్ చేస్తూ ఆ అమ్మాయి ఒక ఫోటోను అప్లోడ్ చేసి చాలా బాగా రావాలి అనుకుంది. సో ఏ విధమైన మోడిఫికేషన్ చేసినా ఓకే, కానీ పుట్టుమచ్చలు లోపల కవర్ అయి ఉన్న పుట్టుమచ్చ కనిపించింది అంటే అది సేఫా అన్సేఫా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవచ్చు. సో ఈ విధంగా
ఈ విధంగా మనం ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నామో మనకు నార్మల్గా మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎలా కావాలి, ఏ కలర్ డ్రెస్ కావాలి, సో సర్కిల్స్లో మనకు ఎటువంటి ఇమేజెస్ ఉండాలి అనేది మనము ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా AI మనకు ఒక ఇమేజ్ను జనరేట్ చేసి ఇస్తుంది. సో అక్కడి వరకు హ్యాపీ. కానీ మన బాడీ పైన ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది పర్టికులర్గా ఏఐకి ఎలా తెలిసింది? ఇది సేఫా అన్సేఫా? ఇంత డేంజర్గా ఉంటుందా AI? సో దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా అప్లోడ్ చేసిన వాళ్ళలో కూడా ఎన్నో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ తెలియజేయడానికి మనతో పాటు గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. IT ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. మరి AI టెక్నాలజీ ఎంత సేఫ్ అనేది తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. శ్రీధర్ గారు, ఈ మధ్య కాలంలో నానో బనానా అంటూ కూడా ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ అయిపోయింది. చాలా మంది ఈ యాప్ను, ఈ నానో బనానాని యూస్ చేస్తూ కూడా వాళ్ళ ఇమేజెస్ను డిఫరెంట్ షేప్లో 3D ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేస్తూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో నాతో పాటు కూడా చాలా మంది కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఎంత సేఫ్, ఎంత అన్సేఫ్ అనేది ఒకసారి మీరు చెప్పండి. అంటే పుట్టుమచ్చ కూడా కనిపిస్తోంది. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మీరు చూపించిన ఎగ్జాంపుల్ నే తీసుకుంటే వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఇమేజ్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి డేటా ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది అన్నది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది? ఒక మనిషి సౌత్ ఇండియన్ పీపుల్ లేకపోతే మనమో ఇలాగ ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాంప్ట్ లో ఇచ్చే స్పెసిఫికేషన్స్ కి తగ్గట్లుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని అది రకరకాల వెబ్సైట్స్ నుంచి కానీ ఫోరమ్స్ నుంచి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ ఉందనుకోండి, ఎంఐ ఇన్స్టాగ్రామ్ లోను లేకపోతే ఫేస్బుక్ లోను ఇలాగే సంథింగ్ ఇక్కడ ఆర్మ్స్ కనపడే విధంగా కొన్ని ఫోటోలు తీసుకొని ఉండొచ్చు. సో ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అనుకుంటారు ఇది యూనిక్ గా ర్యాండమ్ గా జనరేట్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంలో అనుకుంటారు. ఈ రోజు మీరు మీ ఫోటో అప్లోడ్ చేస్తే కనుక మీ ఎగ్జాక్ట్ ఫేషియల్ ఫీచర్స్ పిక్సెల్ బై పిక్సెల్ అనలైజ్ చేయబడేసి సేమ్ ఫీచర్స్ యొక్క మీ ఎగ్జిస్టింగ్ రకరకాల సోషల్ నెట్వర్క్స్ లో ఉన్న ఫొటోస్ కూడా సింక్ అయ్యేసి మీ న్యాచురల్ గా వచ్చేలాగా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బర్డెన్ కాదు, 50% మీ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ తగ్గట్టుగా ఫీచర్స్ వచ్చే విధంగా ఈరోజు మ్యానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ లోనో ఫోటోలోనో వీడియోలోనో లేకపోతే గూగుల్ సర్వీసెస్ లో యూట్యూబ్ లో ఎక్కడైనా కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే తను కంప్లీట్ ఆర్మ్స్ నార్మల్ గా ఉండే టైప్ ఆఫ్, అంటే ఇలా విజిబుల్ గా పుట్టుమచ్చ కనపడే ఒక ఫోటో ఉండొచ్చు. సో ఇదేం చేసింది, ఈ అమ్మాయి ఫోటో అప్లోడ్ చేయగానే వాళ్ళ దగ్గర ఉండే డేటాబేస్ ని మ్యాచ్ చేసుకొని ఈ అమ్మాయికి సంబంధించిన గతంలో ఫొటోస్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకురావడానికి ప్రయత్నించింది. కాబట్టి దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. భవిష్యత్తులో మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ప్రతి ఫోటో ప్రతి వీడియో కూడా 100% మీకు పొలిన విధంగానే మీ హిడెన్ గా ఇప్పుడు ఈ పుట్టుమచ్చలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి యాజ్ ఇట్ ఈస్ గా కూడా క్లోన్డ్ వెర్షన్స్ వచ్చే స్కోప్ ఉంది. శ్రీధర్ గారు, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు తను ఫుల్ కవరేజ్ గా డ్రెస్ వేసుకొని ఉంది. సో మీరే అంటున్నారు ఇంకెక్కడైనా ఆ అమ్మాయి ఇదే సోషల్ మీడియాలో ఎక్కడైనా అలాంటి అంటే స్లీవ్లెస్ గా ఉన్న ఫోటో ఏదైనా అప్లోడ్ చేసి ఉండవచ్చు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ దాన్ని తీసుకొని సిమిలర్ గా ఉన్న ఫీచర్స్ ను సెర్చ్ చేస్తూ కూడా ఆ విధంగా అది రావచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఫోటో మాత్రమే పర్మిషన్ ఇచ్చాం కదా, మిగతా సోషల్ మీడియాలో మన కంటెంట్ చూడమని ఏకి మనం ఏం పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఈ రోజు మీకు చాట్ జీపీటీ గానీ జెమినీ గానీ మీరన్నీ కూడా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో థింకింగ్ అని చెప్పేసి అప్పుడు అవేదో ఆలోచిస్తున్న మనిషిలాగా ఆలోచించడం కాదండి జరుగుతుంది. దే ఆర్ ఫెచింగ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మనం ఏ కంటెంట్ అయినా కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది వెబ్ లో ఉందా, రకరకాల ప్రొఫైల్స్ లో ఉందా, బేభత్సంగా వెతుకుతూ ఉంటాయి. వెతికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి. ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు వెతకాల్సిన పని లేదు. వీళ్ళు ఇండెక్సింగ్ వాళ్ళు మొత్తము కూడా ప్రపంచ వ్యాప్తంగా వికీపీడియా, సోషల్ మీడియా ప్రొఫైల్స్, మీకు నాకు ఉండే ఫేస్బుక్ అకౌంట్స్ లో ఉండే మన సొంత ఫోటోలు అన్ని కూడా వాళ్ళ హార్డ్ డిస్క్ లో ఈరోజు డంప్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ అక్కడ సెర్చబుల్ గా ఉన్నాయి. వాటందుకే కొన్ని కీవర్డ్స్ అటాచ్ చేసి ఓకే శ్రీధర్ నల్లమూత అంటే కనుక అనే కీవర్డ్ వచ్చింది అనుకోండి ప్రాంప్ట్ లో, ఆటోమేటిక్ గా ఈ వ్యక్తికి సంబంధించి ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్, మ్యాటర్, ఎవ్రీథింగ్. మరి ఈ రోజు శ్రీధర్ నల్లమూత ప్రాంప్ట్ నేను అడిగితే కనుక ఈ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అనేది ఎలా తీసుకొస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ డేటా అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పటికప్పుడు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తుందనే గమనించి మనం ఫస్ట్ బయటకు రావాలి. ఎగ్జిస్టింగ్ మన డేటా మొత్తము కూడా సోషల్ మీడియా కంపెనీస్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సో ఆ డేటాని
ఇవి మనకి నాకు శారీ కావాలంటే శారీ, లేకపోతే ఇంకొక రకరకాల డ్రెస్ టైప్ లో కావాలంటే అలాగే మార్చేసి దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తప్పించి ఇదేదో మ్యాజిక్ ఇంకొకటి మాత్రం కాదండి. ఎస్, అంటే ఇందాక ఆ అమ్మాయి చెప్పింది నాకు నేను ఫుల్ కవర్డ్గా వేసుకున్న డ్రెస్లో ఉన్న మచ్చ ఆ ఏఐకి ఎలా తెలిసింది, బయటికి కూడా అలాగే కనిపిస్తూ కూడా నాకు ఇమేజ్ ఇచ్చింది అని కూడా తను కూడా షాక్ అవుతూ కూడా అటువంటి తను ఏది విధమైన ఎక్స్పీరియన్స్ చేసిందో ఆ ఫీలింగ్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరిగింది. మరి నిజంగానే ఒకవేళ మనం ఎక్కడా కూడా ఎటువంటి ఫోటో అప్లోడ్ చేయకుండా జస్ట్ నాకు ఈ విధంగా డ్రెస్ కావాలి అన్నప్పుడు నిజంగానే అటువంటి మచ్చలు ఏదైనా మన హ్యాండ్ పైన కానీ ఫేస్ పైన ఉంటే కనిపించకుండా ఉన్నవి బయటికి చూపించే అంత టెక్నాలజీ ఉంటుందా? అసలు అంత టెక్నాలజీ లేదండి. అంటే మనం ఇదేదో సంథింగ్ అది నిజంగానే ఏదో 3D స్కానింగ్ టైప్ లో ఒక మనిషి బాడీని స్కాన్ చేస్తుంది, ఇలాంటి ఇమాజినేషన్స్ వెళ్ళాల్సిన పర్లేదు, అంత సీను ఏఐకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే ఇట్ కెన్ మ్యానిపులేట్ అండ్ క్రియేట్. ఎగ్జిస్టింగ్ డేటా ఏంటి, ఒక వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నాకు ఇలా కావాలి అంటున్నాను కాబట్టి సరే నీ ఫోటోనే నీకు వేరేగా కావాలంటున్నావు కాబట్టి నీ ఫోటో రిఫరెన్స్ తో నేను చేస్తాను అని అంటుంది. కొన్ని సందర్భాలు ఏంటి, ఊహాత్మకంగా నేనేం చేస్తానంటే నేను రాజులాగా ఉంటాను, లేకపోతే కనుక క్రియేట్ క్యారెక్టర్ ఆఫ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పేసి నేను ఇమాజినేటరీ ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు నేను స్పెసిఫిక్ గా ఏది ఇవ్వలేదు కాబట్టి వేగుగా ఇచ్చాను కాబట్టి ప్రాంప్ట్ అదేం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా రాజులు అంటే కనుక ఎలా ఉంటారు ఏంటి అన్న వీటిని నమూనాన్ని బేస్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే వ్యక్తికి సంబంధించి డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేస్తేనేమో ఆ వ్యక్తికి సంబంధించిన రిఫరెన్స్ పాయింట్స్ కోసం చూస్తుంది. ఒకవేళ వేగ్ ప్రాంప్ట్లు ఇస్తే కనుక ఆ ప్లేస్ ని బట్టి నేరేటివ్ ని బట్టి, ఉదాహరణకు నేను సౌత్ ఇండియాకి సంబంధించి 30 ఏళ్ల ఐటీ ఎంప్లాయీ జీన్స్ ప్యాంట్ వేసుకొని షీ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్ అని చెప్పేసి క్రియేట్ ఏ సీన్ అని చెప్పేసి అన్నా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ అనే దాంట్లో ఒక పాయింట్ రిఫరెన్స్ పాయింట్ 30 years ఏజ్ లో సౌత్ ఇండియన్ పీపుల్ ఎలా ఉంటారు అన్నదానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక డేటాబేస్ తో చేసి తీసుకున్న తర్వాత మోడల్ క్రియేట్ చేసుకొని ఓకే 30 years అంటే ఇలా ఉంటారు సౌత్ ఇండియన్స్ కొద్దిగా చబ్బీగా ఉంటారని చెప్పేసి దీంట్లో కొద్దిగా చబ్బీగా, అదే నార్త్ ఇండియన్స్ అని అడిగాం అనుకోండి కొద్దిగా లీన్ గా ఉండేలాగా క్రియేట్ చేస్తుంది. సో ఇలాగ బై డిఫాల్ట్ వాళ్ళ దగ్గర ఉండే డేటాని మనం ఇచ్చే ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ట్వీక్ చేసి వేగ్ అయితేనేమో దానికి అదే క్రియేట్ చేస్తుంది. అదే నాకు కావాల్సింది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు నేను స్పెసిఫిక్ గా మనం రెఫరెన్స్ ఫోటో నాదో మీదో ఆ అమ్మాయిదో అప్లోడ్ చేశారు కాబట్టి అప్లోడ్ చేసినప్పుడు దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని ఆ రెఫరెన్స్ లో ఎగ్జిస్టింగ్ డేటా ఏమైనా ఉందేమో చూసుకొని మ్యాచ్ చేసుకొని దాని ఫైనల్ అవుట్పుట్ గా ఇస్తుంది. ఓకే శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు నానో బనానా టెక్నాలజీ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏఐ టూల్స్ ఇలాంటివి ఒకదాన్ని మించి ఒకటి అడ్వాన్స్డ్గా కూడా వస్తూ ఉన్నాయి. కానీ చాలా మందిలో ఒక డౌట్ కూడా రేస్ అవుతోంది, ఇవన్నీ సేఫ్ అయినా కాదా, మన డేటా పర్సనల్ డేటా మొత్తం కూడా మనము ఏఐ చేతిలో పెట్టేస్తున్నామా, ఇన్ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అంటూ కూడా చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా ఈ నానో బనానా టెక్నాలజీ యూస్ చేసేటప్పుడు ఒక అకౌంట్లో 70,000 ఇట్లా లాస్ అయ్యింది, సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా దొంగిలించారు నా అమౌంట్ను అంటూ కూడా కొంతమంది కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్స్ మన న్యూస్ లో చూస్తున్నాం. సో అది పాసిబుల్ అవుతుందా? అలాగా ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఐడెంటిటీ థెఫ్ట్ అని చెప్పేసి మేము సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ కొన్ని మా దగ్గరకు వచ్చే కేసెస్ చూస్తే మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఇలాంటివంతా ఇప్పటిదాకా జిరాక్స్ సెంటర్స్ లో వాటిని కాపీ చేసుకుని జిరాక్స్ సెంటర్స్ వాళ్ళ బ్యాంక్ మేనేజర్స్ తో కొమ్మక్క వేసి ఒక పెద్ద స్కామ్ నడుస్తూ ఉండేది, ఫేక్ లోన్ అకౌంట్లు అలా క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అంతకంటే బేభత్సంగా మీ ఫోటో అనేది నా దగ్గర మీ వాట్సాప్ డిపి ఉందనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా మీ డిపి నేను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఏఐ లోకి వెళ్ళేసి మంచిగా ప్రాపర్ గా హై రెజల్యూషన్ లో పూర్తిగా రిఫైన్ చేసేసి కలర్స్ అంతా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అడిగిన విధంగా తయారు చేసి దానిని ఒక ఆధార్ కార్డు తయారు చేయమని, మీ ఆధార్ కార్డు నెంబర్ నా దగ్గర ఉంది చిన్న ఎగ్జాంపుల్ గా, సో ఈ 2 నెంబర్ ఇచ్చేసి జస్ట్ ఆధార్ కార్డు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేలాగా నేను క్రియేట్ చేయగలుగుతా. ఈ ఆధార్ తో ఐ కెన్ స్టీల్ యువర్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది అత్యంత దారుణమైన విషయం. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కానీ యూపీఐ ఇలాంటి పేమెంట్స్ కానీ వీటన్నిటిలో కూడా అథెంటికేషన్ కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా కూడా ఫ్రాడ్ జరిగే స్కోప్ అనేది ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తో
ఏదైనా సృష్టించడానికి స్కోప్ ఉంటుంది. రేపు ఎప్పుడైనా కానీ ఇది మాత్రమే కాదండి, రేపు ఎప్పుడైనా కానీ ఏ పాకిస్తాన్ వాళ్ళు ఏ బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ప్రవేశించేసి మీ ఎక్కడో బయట రోడ్ల మీద చెకింగ్ జరుగుతుంది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా. ఇదిగోండి నా ఆధార్ కార్డు అని చెప్పేసి చూపించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసుల దగ్గర అప్పటికప్పుడు డేటాబేస్ అవైలబుల్ కాదు. అంటే జస్ట్ ఉన్న చేతిలో ఉన్న కార్డును చూసేసి సరిపోండి అని చెప్పేసి వ్యాలిడేట్ చేసి పంపిస్తూ ఉంటారు. అంటే ఫేక్ ఆధార్ కార్డు ఇలాంటి ఇప్పుడు దాకా పాత బస్తీలో ఒక హైలీ సోఫిస్టికేటెడ్ గా తయారు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏఏ జెమినీ లాంటి వాటికి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రియేట్ చేసి ఎనీథింగ్ కెన్ బి ఫైనాన్షియల్ క్రైమ్స్, లేకపోతే దేశ భద్రతకు సంబంధించిన క్రైమ్ జరిగే స్కోప్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఐడెంటిటీ మీరు అన్నట్లుగా మీరు నేను మనమంతా ఈ మధ్య కాలంలో అప్లోడ్ చేసిన ఫోటోలు ఉన్నాయి చూసారా, అంటే నేను కట్అవుట్ లో ఉన్నాను అని చెప్పేసి అందరూ సినిమా కట్అవుట్ లోను వీటన్నిటిలో పెట్టుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. సో ఈ ఫోటోలన్నీ కూడా ఇంకాస్త డేటా ఫీడింగ్ చేస్తూ ఉన్నాయి దేనికి, మెషిన్ లెర్నింగ్ కి, ఏఐ. సో వాళ్ళు ఇంకాస్త మన ఫీచర్స్ అంతా కూడా క్యాప్చర్ చేసి వాళ్ళ డేటాబేస్ లో పెట్టుకున్నారు. భవిష్యత్తులో మన బోటి కొత్త వెర్షన్స్, మన బోటి ఫీచర్స్ తో కూడిన ఫీచర్స్ తో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. శ్రీధర్ గారు, అంటే మరి టెక్నాలజీ పరంగా ఎటువంటి హార్మ్ఫుల్ గా ఉంటుందో అనేది కూడా మీరు వివరిస్తున్నారు. మరి దీనివల్ల యూజ్ అయ్యేది ఏంటి? అంటే కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. మరి ఏ టెక్నాలజీ మనం యూజ్ చేయడానికి అవ్వదా? అంటే యూజ్ అంటే ఒకటండి, కంటెంట్ క్రియేషన్ కోసం వచ్చేటప్పటికి, ఇప్పుడు మూవీస్ తీసేటప్పుడు ఇలాంటప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమా తీయాలి అంటే కనుక అందరు ఆర్టిస్టుల యొక్క కాల్ షీట్లు అవైలబుల్ అయ్యేసి ఆ లొకేషన్ లో ఉదాహరణకి పబ్లిక్ ప్లేస్ అనుకోండి, అక్కడ పర్మిషన్స్ అన్ని తీసుకొని, విదేశాలు అయితే కనుక అక్కడికి వెళ్ళేసి ఇలా ఇంత రకాల భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏఐకి సోరా కావచ్చు, లేకపోతే విష్కు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా జెమినీలో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఈ లైటింగ్ కండిషన్ కావాలి, చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇలాంటి పీపుల్ ఉండాలి, లేదా హాస్పిటల్ బెడ్ మీద ఇలా ఉండాలి అని చెప్పేసి అని ఒక సీన్ క్రియేట్ చేసేస్తే కనుక ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఎవ్రీథింగ్ సీక్వెన్స్ వచ్చేసేస్తుంది. అలాగా అదే క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, అంటే అదే హీరోయిన్స్ ని మెయింటైన్ చేస్తూ మన కంప్లీట్ మూవీని రన్ చేసేటంత వరకు కూడా, అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ క్రియేట్ చేయడం కూడా ఈ రోజు ఏటో పాసిబుల్ అవుతుంది. అంటే ఒక వన్ ఎగ్జాంపుల్ గా నేను దాన్ని చెబుతున్నాను. దాని దగ్గర నుంచి రైటింగ్ దగ్గర నుంచి అన్ని రకాల ఫీల్డ్ లో కూడా టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే దాన్ని వాడుకునే వాళ్ళు ఎలాగా దాన్ని బేస్ చేసుకొని, కొంతమంది ప్రొడక్టివ్ గా వాడుకుంటున్నారు, కొంతమంది ఈ విధంగా నష్టానికి చేకూర్చే విధంగా వాడుకుంటున్నారు. అంటే నష్టానికి చేకూర్చుకునే విధంగా ఒకసారి చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. అంటే సైబర్ క్రైమ్ జరిగే వీటన్నిటిలో రీసెంట్ గా మహబూబ్ నగర్ లో ఒక 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఒక అమ్మాయి యొక్క 10th క్లాస్ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమె డీపీ తీసుకొని డీప్ ఫేక్స్ క్రియేట్ చేసి ఒక ఫోన్ వీడియో తయారు చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టున్నాడు. సో తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు 1 year తర్వాత అలాంటి సంఘటనే ఇప్పుడు ఏఐతో బీభత్సంగా జరిగే స్కోప్ ఉంటుంది. ఎలాగంటే ఆ అమ్మాయి ఫోటో అప్లోడ్ చేసేసి వీళ్ళిద్దరూ కలిసి బీచ్ లో తిరిగినట్లుగాను, లేకపోతే కానీ రకరకాల దగ్గర ప్రైవేట్ గా బెడ్ మీద స్పెండ్ చేసినట్లుగాను ఎన్ని ఫోటోలైనా జెమినీ ఈ పర్టికులర్ బనానాతో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 50 ఫోటోలు తయారు చేసి వాళ్ళ ఫాదర్కో వాళ్ళ బ్రదర్కో ఇంకెవరికో పంపించాడు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా, జరిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. అంటే ప్రపోజ్ చేసిన అమ్మాయి ఒప్పుకోకపోతే కనుక ఆ అమ్మాయికి సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి స్పెండ్ చేసినట్లుగా ఆ అమ్మాయి ఫోటో సంపాదించేసేసి క్రియేట్ చేసుకుంటా వెళ్ళి ఫోటోలు అప్లోడ్ చేస్తే, అందరికీ షేర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎమోషనల్ గా తట్టుకోలేకపోతే సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ టూల్స్ వలన. వీటి మీద కొంత రెగ్యులేషన్ లేకపోతే కనుక లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రెసెంట్ ఏఐ టూల్స్ పైన ఏమైనా రెగ్యులేషన్స్ కానీ లిమిట్స్ కానీ ఏదైనా ఉంటాయా? అంటే ఇప్పటిదాకైతే ఇప్పుడు జెమినీని మనం తీసుకుంటే కనుక దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, హీరోయిన్స్, పబ్లిక్ సెలబ్రిటీస్ అందరూ గూగుల్ ఇమేజెస్ లో వెతికితే ఎవరి ఫోటోలు అయితే వస్తూ ఉంటాయో, పాపులర్ గా న్యూస్ లో ఉండే వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించేసి అప్లోడ్ చేస్తే అది ప్రాసెస్ అవ్వకుండా బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. సో సంథింగ్ హ్యాపెండ్ ఊప్స్ అని చెప్పేసి నాకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అంటే దే హ్యావ్ సమ్ కంట్రోల్స్ ఆన్ పబ్లిక్ ఫిగర్స్ మ్యానిపులేట్ అవ్వకుండా. అంటే హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళ ఫోటోలు అప్లోడ్ అయ్యేసి వాళ్ళతో ఇంకొక వ్యక్తి ఎవరైనా కలిసి స్పెండ్ చేసినట్లుగా ఫోటోలు రాకుండా ఉండటం కోసం కొంత లిమిటెడ్ గా వాళ్ళు కంట్రోల్స్ పెట్టున్నారు. ప్లస్ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా, పదాల యూసేజ్ లో కూడా
ఏదైనా కొన్ని అబ్జెక్షనబుల్ పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేరు బాడీ మీద ఉన్నారు, సో ఈ ప్రాంప్ట్ క్రియేట్ దీన్ని ఇలా తయారు చేయండి అని ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్ గా బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ అంటే కనుక జనరేట్ చేయదు. ఇలాగ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్పించి ప్రపంచవ్యాప్తంగా లీగల్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి అంటే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ వీళ్ళు దీనిని ఇలా కట్టుదిట్టం చేద్దాము అని చెప్పేసి అనే పాలసీ మేకింగ్ అయితే ఇప్పటిదాకా రాలేదు. సో ఈ కంటెంట్ ఆధారంగా దేశవ్యాప్తంగా భవిష్యత్తులో మతపరమైన అల్లకల్లాలు జరిగే ప్రమాదం ఉంది. చూడండి, భవిష్యత్తులో వాట్సాప్ లాంటి వాటిల్లో ఫేక్ ఫొటోస్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ఈ టూల్స్ తో అన్ని రకాలుగా కూడా జనాల్లో ఒక అశాంతిని క్రియేట్ చేయడము, వీళ్ళు మనమే దాడి చేశారని చెప్పేసి ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడము, వీటన్నిటి ద్వారా అశాంతి క్రియేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది జరుగుతున్న అడ్వాన్స్డ్ ఏఏ టూల్స్ వస్తున్న వీటిని బేస్ చేసుకొని టకటకా పాలసీ మేకింగ్ తీసుకెళ్లేసి దానికి కౌంటర్ యాక్టివ్ యాక్షన్స్ తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇది చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఎస్ శ్రీధర్ గారు, అంటే గతంలో మనకు గిబ్లీ ఇమేజెస్ అని వచ్చింది. సో అది కొన్ని రోజుల వరకు వచ్చేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు దానికి మించి ఇప్పుడు జెమినీ నానో బనానా అని ఈ యాప్ వచ్చింది. సో దీనికి ఇది కూడా కొన్ని రోజుల నుండి అలాగే కనుమరుగైపోతుందా, లేదంటే దీనికి మించింది ఇంకొక టూల్ ఏదన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నానో బనానా అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పాలంటే అది చాలా పవర్ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ అండి. అది ఎక్కడికి వెళ్ళిపోదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు సడన్ గా ఇంత హైప్ వచ్చిందంటే కనుక ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మీరు చూడండి, ఫేస్బుక్ అయినా వాట్సాప్ ఇన్స్టా ఇవన్నీ కూడా వాళ్ళకి పాపులారిటీ రావాలనుకున్నప్పుడు అందరిలో ఒక బజ్ నడవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కనుక ఒక జనరిక్ ప్రాంప్ట్, ఇక్కడ మనకి ఏం చేశారు, జనరిక్ ప్రాంప్ట్ తయారు చేశారు. ఏంటి, ఈ ప్రాంప్ట్ మీరు కాపీ పేస్ట్ చేయండి, సో మీ ఫోటో అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్ మీకు ఇలా వస్తుంది అనేది ఎవరో సంథింగ్ ఒకటి ఫాలో అయ్యారు. ఆ ఫాలో అయ్యేలా చేసేది కూడా ఆ కంపెనీనేనండి. సో ఒక సెలబ్రిటీను ఇంకొకళ్ళ ఫాలో అయ్యేలాగా చేస్తారు. చేశాక దాన్ని మిగతా వాళ్ళు కాపీ చేసుకుంటా వచ్చేసి వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేసుకుంటా వెళ్ళేసి నేను ఇలా క్రియేట్ చేశాను అన్నప్పుడు ఫైనల్ గా ఏమవుతుందంటే కనుక ఆ టూల్ కి పాపులారిటీ వస్తుంది. అంటే ఇప్పటిదాకా బనానా అనే పేరు అది యూసేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి తెలియంది కాస్త ఈ రోజు అది వైరల్ అయిపోయింది. వైరల్ ఎవరి ద్వారా అయిందంటే కనుక ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తే సెలబ్రిటీస్ కామన్ మెన్ అంతా కూడా ఫోటోలు షేర్ చేసేసి సింపుల్ గా బనానా అనే పేరుని వైరల్ చేసి పారేశారు. అంటే వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. ఇక నుంచి బనానా టూల్ అవైలబుల్ అవుతుంది. జెమినీ బనానా టూల్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ బై డిఫాల్ట్ జెమినీలో ఇంటర్నల్ గా ప్రాంప్ట్ లో అవైలబుల్ అవుతుంది. కానీ మీరు అన్నట్లు రేపు కొత్త ఫీచర్ ఏదో తీసుకొచ్చారు అనుకోండి, కొత్త ఫీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, సేమ్ ఇలాంటిది ఒక బజ్ ఒక పేజ్ క్రియేట్ చేయడం కోసం ఒక కొత్త ప్రాంప్ట్ ను ఆ ఫీచర్ ని హైలైట్ చేయడం కోసం సంబంధించి ఏదో సంథింగ్ తీసుకొస్తారు. అప్పుడు మళ్ళా ఈ రోజు మనం చేసింది మర్చిపోయేసి కట్అవుట్లు కానీ ఈ 3D ఇవన్నీ మర్చిపోయేసి రేపు ఆ కొత్త టూల్ ట్రై చేసి అందరూ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రోజు ఈ టూల్స్ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మీరు ఎక్కడో సింగపూర్ వెళ్ళారు అనుకోండి, ఒకప్పుడు సింగపూర్ వెళ్ళాను అని మీరు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసి పెడితే కనుక జనాలు నమ్మేవాళ్ళు. ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళకుండానే సింగపూర్ వెళ్ళినట్టు, ఆమ్స్టర్డామ్ వెళ్ళినట్టు, రకరకాల చోట్లకి వెళ్ళినట్టు, లాస్ ఏంజల్స్ వెళ్ళినట్టు అన్ని రకాలుగా క్రియేట్ చేసి మీరు ఫోటోలు అప్లోడ్ చేస్తే అది నిజం అబద్ధం, నిజాన్ని కూడా జనాలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ లో అలా సెట్ చేసుకుని మనము ఇమేజెస్ అట్లా అప్లోడ్ చేసుకునేది ఉంటుండే, అంటే అది చూడగానే తెలిసిపోతుంది ఆర్టిఫిషియల్ది అది ఒరిజినల్ కాదు అని. కానీ ఇలాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది తెలియకుండా అయిపోతుంది. అంటే మన సొంత ప్రైవసీని, ప్రైవేట్ ఫోటోలను పబ్లిక్ గా పెట్టడం వల్ల కూడా మనమే డేంజర్ లో పడుతున్నామని కూడా చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అంటే ఇటువంటి కొత్త యాప్స్ మనం యూజ్ చేసేటప్పుడు అంటే సాధారణ ప్రజలంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తవంగా మన జాగ్రత్తలు తీసుకునే స్థాయిని దాటిపోయామండి. అంటే ఏదో సంథింగ్ ఈ పర్మిషన్స్ ఇవ్వద్దు ఇంకోటి ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ థింగ్స్. సో ఒక్కసారి మీరు నాకు జెమినీ కావాలనో లేకపోతే ఇంకొకటి చాట్ జీపీటీ కావాలనో లేకపోతే క్లాడ్ కావాలనో ఏదో ఒకటి మీరు వన్స్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నది ఏదీ లేదు. సింప్లీ మీరు ఎప్పుడైతే నాకు క్రేజ్ కొద్దీ నాకు ఫోటో కావాలి సంథింగ్, నేను ఒక మంచి బ్లేజర్ వేసుకొని ఒక ప్రొఫెషనల్ గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉన్నట్టుగా ఒక ఫోటో కావాలని మీరు కోరుకొని అప్లోడ్ చేశారు అనుకోండి, మీ కోరికే మీ సెక్యూరిటీని మీ ప్రైవసీని దెబ్బతీస్తుంది. అంటే
నాకు నేనంత ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు, నేను సింపుల్ గా నాలాగా నేను ఉంటే చాలు కదా అని చెప్పేసి అనే మైండ్ సెట్ మీకుంటే కనుక ఆ అప్లికేషన్స్, ఈ ఏ అప్లికేషన్స్ మిమ్మల్ని ఏం చేయలేవు. ఎందుకంటే యు ఆర్ నాట్ అప్లోడింగ్ ఎనీ డేటా, యు ఆర్ నాట్ మ్యానిపులేటింగ్ ఎనీ డేటా. కానీ మీకేంటి, నేను ఇంకా భిన్నంగా అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఒక డాన్స్ చేస్తా కనపడాలి, నేను జస్ట్ ఒక స్పీకర్ లాగా మైక్ పట్టుకొని ఎలా మాట్లాడాలి అని చెప్పేసి అని ఏదో యూ హ్యావ్ సమ్ క్రియేటివ్ ఆప్షన్స్. మీరు అలా కోరుకొని అప్లోడ్ చేసేటప్పుడల్లా ప్రతిసారి యు ఆర్ ఎంటరింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్. ఆ ఫొటోస్ దే కెన్ బి అనలైజ్డ్, దే కెన్ బి ఫీడ్ ఇన్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్, వాళ్ళ డేటాబేస్ లోకి వెళ్తాయి. భవిష్యత్తులో మీ ఫోటోలు వచ్చేటప్పటికి ఎవరికో ఏదో క్రియేట్ చేస్తే నా ఫేస్ లాగే ఉండే ఒక ఫేస్ వాళ్ళకి క్రియేట్ కావచ్చు వేరే వాళ్ళు చూసిన వాళ్ళకి. అది నేను తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో సంథింగ్ యూనిక్ వచ్చింది అనుకుంటారు. కానీ వచ్చింది ఎవరిదంటే కనుక ఎగ్జిస్టింగ్ డేటాబేస్ లో ఎగ్జిస్టింగ్ ఏదైతే కనుక ప్రొఫైలింగ్ లో లెర్నింగ్ లో ఉందో ఆ డేటా వచ్చేసేస్తుంది. కాబట్టి మీరు అన్నట్లు ఏదో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దీని నుంచి బయటపడతాము, కాపాడబడతాము, సేఫ్ అనుకోవడానికి లేదు. అన్నిటికంటే ద బెస్ట్ ప్రికాషన్ చెప్పాలంటే ఫోన్ వాడకుండా ఉండటం. అది ఎవరైనా చేయలేము, పాసిబుల్ అయ్యే పని అవుతుందంటారా? పని కాదు. కాబట్టి ఫోన్ వాడుతున్నారు అంటే, ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారంటే, నాకు అలా ఫోటోలు కావాలి, ఎలా ఫోటో కావాలని కోరుకుంటున్నారంటే కనుక సింపుల్లీ దానికి వచ్చే ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండటం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే, ఎవరో ఫేస్బుక్ లో వాళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నారని చెప్పేసి మీరు కూడా ఒక గొర్రెల మందలాగా జస్ట్ మాస్ హిస్టీరియాలో అందరిలాగా ఫోటోలు పెట్టుకోవాలనుకున్న టెండెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వీఆర్ కంప్లీట్లీ కంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద డేటా మైనింగ్. ఎవరైతే కంపెనీల వాళ్ళు మన డేటాని సేకరిస్తూ ఉన్నారో, మన ఫోటోలని, మన ఎవ్రీథింగ్ డేటాని సేకరిస్తూ ఉన్నారో వాళ్ళకి మనం తీసుకెళ్లేసి మన చేతులతో మన ఫోటోలు అప్లై చెప్పేసి మీరు వాడుకుంటారు బాబు అని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి కనీసం సొంత ఇంటెలిజెన్స్ కలిగి ఉండేసి ఎందుకు నేను అందరూ ఫాలో అయ్యి ఎందుకు ఫాలో అవ్వాలి? వీ షుడ్ హ్యావ్ అవర్ యూనిక్ ట్రెండ్ కదా. కానీ శ్రీధర్ గారు ఒక విషయం అంటే, ఒకప్పుడు సెలబ్రిటీలు, నార్మల్ పీపుల్ అనేది ఒక వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవరిని చూసినా కూడా మేము ఒక సెలబ్రిటీలు అవ్వాలి, మేము ఒక వైరల్గా మారాలి, మేము ఒక ట్రెండ్ అవ్వాలి అంటూ కూడా మేము ఫేమస్ అవ్వాలి అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ విధమైన ప్రవర్తన లేదంటే ఈ విధమైన బిహేవియర్ అనేది ఎంత హానికరం, ఇదంతా కరెక్టేనా? అంటే వాళ్ళు మాత్రం సెలబ్రిటీలు అవ్వకూడదా? సెలబ్రిటీలు అవ్వటం అంటే ఒకటండి, సెలబ్రిటీ ఎలా అవుతారు? 20 ఏళ్ళ 30 ఏళ్ళు ఒక ఫీల్డ్ లో కష్టపడేసి నాలెడ్జో లేదా యాక్టింగ్ ఇవన్నీ చేసి మొత్తం రాత్రి మగాళ్ళు కష్టపడితే వచ్చేది సెలబ్రిటీ అనేది. ఊరిక ఏదో ఫోటో అప్లోడ్ చేసేసి నేను సెలబ్రిటీని అయిపోయానంటే కనుక మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లు. ఈ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మహా అయితే ఈ ఫోటో అప్లోడ్ చేస్తే కనుక ఒక 10 లైక్లు వస్తాయి, 20 లైక్లు వస్తాయి, మీరు సాటిస్ఫై అయిపోయారు అనుకోండి, ఇక రేపటి నుంచి కష్టపడటం కూడా మానేస్తారు. అంటే జీవితాంతం ఒక మంచి సెలబ్రిటీ అవ్వడానికి సంబంధించి బర్నింగ్ ఫైర్ కూడా మనలో పోతుంది. అంటే ఇన్స్టెంట్ గా వచ్చే లైక్లు కామెంట్ల కోసం సీరియస్ కెరీర్ ను వదులుకుంటున్నారు చాలా మంది. అంటే ఇలాంటి ఏఐ టూల్స్ ఇలాంటి వాడేసేసి ఏదో నేను సెలబ్రిటీని అయిపోయాను అంటారు. నిజంగా సెలబ్రిటీని అయ్యే అర్హత మనకుందా లేదా కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. అంటే మనం హార్డ్ వర్క్ చేస్తున్నామా, క్వాలిటీస్ ఉన్నాయా, అందం ఉందా, స్కిల్స్ ఉన్నాయా, సో సొసైటీలోకి వెళ్ళగలుగుతున్నామా, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏమీ లేకుండా నేను సెలబ్రిటీని అని చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? అది ఒక రకమైన మోసం చేసుకోవటం కదా. ఆ ఒక్కటి అర్థం చేసుకుంటే ఇలాంటి టూల్స్ ని ఎంత లిమిటెడ్ గా పెట్టాలో అంత లిమిటెడ్ గా పెట్టగలుగుతారు. అంటే సెలబ్రిటీస్తో కంపేర్ చేస్తే అటు వాళ్ళైనా కూడా కొన్ని లిమిట్స్లో ఉండడము, లేదంటే నా ఫోటోను బయట గూగుల్లోనో లేకపోతే ఎక్కడైనా సోషల్ మీడియా నుంచి తీసుకొని నా ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు అంటూ కూడా అటు ఐశ్వర్య రాయ్ లాంటి నటులు కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళి కొన్ని పిటిషన్స్ వేసి వారి పర్మిషన్స్ తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కామన్ పీపుల్కి వచ్చేసరికి ఇలాంటి ఏఐ టూల్స్ ఏదొచ్చినా కూడా వెంటనే వాటికి అట్రాక్ట్ అయిపోవడము, ఈ విధంగా పర్సనల్ డేటాని మొత్తం సోషల్ మీడియాలో పెట్టడము, ఈ విధంగా ఏఐ చేతుల్లోకి పెట్టడము ఎంతసేపు? మరి వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు మీరు అన్నారు చూసారు, ఐశ్వర్య ఇది కోర్టుకు వెళ్ళటం అనేది నేను చూస్తున్నానండి. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక కాంట్రాస్ట్ గమనించాలంటే, మన తెలుగు ఫిల్మ్ సెలబ్రిటీస్ లోనే కొంతమంది ఈ ఫోటోలు అప్లోడ్ చేసుకున్న వాళ్ళు వాటిని చూసుకుని మురిసిపోయి వాళ్ళ ప్రొఫైల్స్ లో షేర్ చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే ఒకవైపు ఐశ్వర్య లాంటి వాళ్ళేమో నాకు ప్రైవసీ కావాలి, సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నారు. ఇంకొక వైపు కొంతమంది సెలబ్రిటీస్ ఇలాంటి టూల్స్ ని వాళ్ళకు వచ్చిన పేరు ఆల్రెడీ వాళ్ళకి జీవితంలో కష్టపడి వచ్చిన సెలబ్రిటీషిప్ ఏదైతే ఉందో దానికి మించింది ఏం కావాలి చెప్పండి? సో సింపుల్లీ సెలబ్రిటీస్ మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు కూడా వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ వచ్చేటప్పటికి, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి ఈ టూల్స్ ను వాడటం మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి సెలబ్రిటీ ఐశ్వర్య లాగా అట్లీస్ట్ ఏంటంటే
నేను ఒక మోడల్ గా ఉండాలి, ఎందుకు ఇలాంటి టూల్స్ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళేసి ఒక కేయాస్ క్రియేట్ చేయాలనే ఇది కాకుండా అనే అండర్స్టాండింగ్ లో ఉండాలి. లేకపోతే ఇదే సెలబ్రిటీస్ చూసి చాలా మంది జస్ట్ చేతులు కాల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా కూడా మీరు అన్నట్లు నార్మల్ పీపుల్ సెలబ్రిటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం కొత్తగా ఏముందండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బ్యూటిఫై ఇలాంటి ఎన్నో అప్లికేషన్స్ వచ్చినప్పుడు మేకప్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి దాదాపు ఒక 7-8 సంవత్సరాల 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. మనం మన ఫేస్ ని యాజ్ ఇట్ ఈస్ గా న్యాచురల్ గా చూపించుకునే ధైర్యం కూడా లేనప్పుడు ఈ మేకప్ యాప్స్ ద్వారా వాటన్నిటిని స్కిన్ స్మూత్ గా చేసి లేకపోతే కలర్ పూసుకొని ఈ విధంగా తయారు చేసి జనాలకు ముందు నేను చాలా గొప్పగా ఉంటానని ఎగ్జిబిట్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే పీపుల్ సెలబ్రిటీస్ అయిపోయారు. అలాగే వెడ్డింగ్ అకేషన్స్ చూస్తే కనుక వెడ్డింగ్ షూట్స్ లో వచ్చేటప్పుడు సాంగ్స్ షూట్ చేసుకుంటా హీరోయిన్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడే జనాలు సెలబ్రిటీస్ అయిపోయారు. అంటే కామన్ మెన్ లాగా పీపుల్ ఉండటానికి ఇష్టపడటం లేదు. అది చాలా దారుణమైన విషయం. ఎంతకాలం పరిగెడతారు, ఎంతకాలం ఈ క్రేజ్ కోసం పరిగెడతా ఉంటారు. సో ఏ టూల్స్ తో ఇంకాస్త ఈ పిచ్చి పెరిగిపోబోతుంది. జనాలు ఇంకంతా ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీస్ అవుతారండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, అది ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లలో కానీ ఎఫ్బీలలో కానీ. సో ఎవరికి వారు అంటే వాటి వల్ల ఎంత హానికరంగా ఉందో ఎంత కొంతమంది డెవలప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అలా ఫేమ్ రావడం వల్ల వారికి వేరే ఛాన్సెస్ రావడము, వారు లైఫ్లో స్థిరపడడాలు కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళని చూసి ఇంకొకరు నేను కూడా ఇలాంటి రీల్స్ చేయడం కానీ లేదంటే ఇలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయడము, ఇలాగా ఫిల్టర్స్ వేసుకొని నేను ఇలా రీల్స్ చేయడము, ఈ విధంగా చేస్తే నేను కూడా అలాగా డెవలప్ అవుతానని చాలామంది మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చదువుకునే పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరూ అదే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, ఎంతకాలం పాటు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండగలుగుతారు చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నా బోటి వాళ్ళు 25-30 ఇయర్స్ నుంచి టెక్నాలజీ డొమైన్ లో ఉన్నాం. ఇప్పటికి కూడా కొత్తవి నేర్చుకుంటాను, లేకపోతే 25 ఏళ్ల నుంచి ఒక మనిషి ఒక ఫీల్డ్ లో ఉండటం అనేది నార్మల్ విషయం కాదు. కానీ ఇప్పుడు మనం చూస్తే 5-6 సంవత్సరాల క్రితం ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా గొప్ప పేరు ఉన్న వాళ్ళు ఈ రోజు వాళ్ళ పేరు కూడా జనాలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే టెంపరీగా వచ్చేది ఏదైనా కూడా ఇలా స్పైక్ పెరుగుతుంది, సడన్ గా తగ్గుతుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ సస్టైన్డ్ ఎఫర్ట్. సడన్ గా ఏదో డ్రెస్సింగ్ తోనో లేకపోతే ఏదో బోల్డ్ గా బూత్లు మాట్లాడటం ఇంకో రకంగానో స్కిన్ షోస్ చేయడం ద్వారాను వాళ్ళకే ఫాలోవర్స్ పెరిగారు అనుకోండి. ఆ ఫాలోవర్స్ పెరగటం విషయంలో వెనకున్నది ఏంటి, నాలెడ్జ్ కాదు, హార్డ్ వర్క్ కాదు, ఇంకా ఎలాంటి ఒక ప్రాపర్ రీజన్ లేదు, ఓన్లీ స్కిన్ షో. ఇంతకంటే బీభత్సంగా ఇంకా ఘోరంగా స్కిన్ షో చేసే వాళ్ళకి రేపు వీళ్ళ దగ్గర నుంచి అటు ఫాలోవర్స్ వెళ్ళిపోతారు. అంటే ఏ రోజు కూడా ఇది ప్రొఫెషనల్ కెరీర్ కాదు. ఈ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంతగా ఇన్ఫ్లుయెన్సర్ అనుకున్న వాళ్ళంతా కూడా మీరు టెంపరీగా ఒక బబుల్లో పగిలిపోయే బబుల్లో బతుకుతూ ఇదే ప్రపంచం అనుకుంటూ ఉన్నారు. అది ఏ రోజైనా పగిలిపోయేసి మీ ఎగ్జిస్టెన్స్ అనేది మాయమయ్యే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి సీరియస్ కెరీర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా స్కిల్స్ అప్డేట్ చేసుకోవటమో, రియల్ లైఫ్ లో ఉండే ఆపర్చునిటీస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీనో లేకపోతే ఐటీనో ఇలా రకరకాల ఇండస్ట్రీస్ లో సీరియస్ కెరీర్ వైపు వెళ్తే కనుక మనిషి భవిష్యత్తు జీవితాంతం కొనసాగుతుంది. లేకపోతే ఇవాళ బాగా పేరు వచ్చిన వాళ్ళు రేపు పూర్తిగా మర్చిపోయే స్కోప్ ఉంటుంది. శ్రీధర్ గారు, ఒక టూల్ని అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ఒకదాని మించి మరొకటి వస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి టూల్స్ని మనం ఉపయోగించాలంటే ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి? ముఖ్యంగా టూల్ ని మనం ఎందుకు వాడాలనుకుంటున్నాం అన్నది ఒక క్లారిటీ ఉండాలండి. ఉదాహరణకి ఇప్పుడు నోట్బుక్ ఎల్ఎం అనేది వచ్చింది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ఏ టూల్. సో నేనేం చేస్తున్నాను, నా మైండ్ మ్యాప్స్ నేను రాసుకోవాల్సిన సబ్జెక్టులకు సంబంధించి మైండ్ మ్యాప్ లో లేకపోతే ఆడియో రివ్యూస్, వీడియో రివ్యూస్ నేను తయారు చేసుకున్నాను చిన్న ఎగ్జాంపుల్ గా. అంటే ఆ టూల్ ఉంది కదా అని చెప్పేసి వెక్సల్ వీడిగా ఫొటోస్ వీడియోస్ ఇంకోటి అప్లోడ్ చేసేసి ఊరి టైం పాస్ చేయడం కాదు. ఆ టూల్ ద్వారా ఒక వ్యక్తిగా నా ప్రోగ్రెస్ కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నదాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని ఏదో టైం పాస్ కోసం కాకుండా అది ప్రొడక్టివిటీ కోసం ఉపయోగించుకోవాలి. నేను దాదాపు ఈ 15 ఏళ్లుగా నేను చూసింది ఏంటంటే ఆకుకూట దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. సో నేను చూసిన ఒక దారుణమైన ట్రెండ్ ఏంటంటే ఏ కొత్త టూల్ వచ్చినా కూడా టైం పాస్ కు వాడే వాళ్ళు 70% ఉంటారు. సీరియస్ గా తమ లైఫ్ ని వచ్చిన టూల్ ని తమ లైఫ్ ప్రోగ్రెస్ కోసం వాడుకునే వాళ్ళు కేవలం 30% ఉంటారు. ఈ 70% మంది ఏం చేస్తారు, ఈ రోజు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నట్టుగా టకటక ఏదో ఫోటోలు అప్లోడ్ చేసుకొని చూసారా నేను కూడా హీరోని అయిపోయాను, నాకు కూడా నా ఫాలోవర్స్ కట్అవుట్ కట్టారని చెప్పేసి అని ఊరికి టైం పాస్ కి సరదాకి షేర్ చేసుకుంటూ ఉంటారు.
అదే టూల్తో మీరేం చేయగలుగుతారో ఒక రోజు ఖాళీగా కూర్చొని ఓకే ఈ టూల్ ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి, దీని ద్వారా మనం ఈ పనులు చేయవచ్చు, ఈ పనులు నేను చేస్తున్న ప్రొఫెషన్కి ఎలాగా ఉపయోగించుకోవచ్చు, ఈ టూల్ని ఉపయోగించుకొని నా పర్టికులర్ కెరీర్ని ఎలాగా అప్లిఫ్ట్ చేసుకోవచ్చు అనే అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మన భవిష్యత్తుకి అద్భుతంగా ఉపయోగపడతాయి, Yes, చాలా శ్రీధర్ బాగా గారు. ఉపయోగపడుతుంది. ఎస్ శ్రీధర్ గారు, కానీ ఇప్పుడు అట్లా ఒకవేళ అడిగితే- సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు మనం ఒక టూల్ని మనం ఉపయోగించినప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఒకవేళ ఆ టూల్ మనకు హార్మ్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో, లేదంటే మన పర్సనల్ డేటాను అది స్టోర్ చేస్తుంది, ఈ విధంగా మనము అది ఎప్పుడైతే హార్మ్ఫుల్ అవుతుంది అనే విషయం మనం ఎప్పుడు గ్రహించగలగాలి? ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఏ లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు ఫొటోస్ వీడియోస్ జనరేట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరూ షేర్ చేసినట్లుగా నా ఫోటో అప్లోడ్ చేయలేరండి. నేనైతే కట్అవుట్ లో ఉన్నట్లు, నేను కంప్యూటర్ లో 3D గ్రాఫిక్ లో ఉన్నట్లు నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే కనుక నాకు అది ఎందుకు ఉపయోగపడదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఏమైంది, అప్లోడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా నా ఫీచర్స్ నేను మొత్తం వాళ్ళ డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లో వచ్చేటప్పటికి సేమ్ నలమోసిద్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి అన్నది మొత్తం నా ప్రొఫైల్ నా యొక్క అకౌంట్ తో పాటు నేను ఇచ్చిన ప్రాంప్ట్ తో పాటు నా ఫోటోతో పాటు ఎవ్రీథింగ్ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంది అనుకోండి. అక్కడే మనం గుర్తుపట్టాలి ఏంటి, నేను అప్లోడ్ చేసే ఫోటో ఇది నా ప్రైవసీకి ఎంత భంగకరము, ఇది నిజంగా నాకు అవసరమా కాదా, ఎందుకు అప్లోడ్ చేయాలి, నిజంగా సీరియస్ నాకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లో నా ఫోటో అప్లోడ్ చేయాలనుకోండి, అప్పుడు అప్లోడ్ చేయండి. అంతే తప్పించి అనవసరంగా టైం పాస్ కోసం ఏదో గ్రాఫిక్స్ కోసం క్రియేటివిటీ అనో వీటన్నిటి కోసం అప్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ డేటా మిస్యూజ్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ లో జపాన్, మన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాంటి వాటిల్లో మన కంటెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్తుంటే పీపుల్ కి ఒక అవేర్నెస్ ఉంటుంది ప్రైవసీ సెక్యూరిటీ మీద. వాళ్ళు చివరి కోర్టుల దాకా కూడా వెళ్తారు, ఇప్పుడు ఐశ్వర్య వెళ్ళినట్లుగా. కానీ మన దేశంలో మనం ఏం చేస్తామంటే ఆ కొత్త టూల్ వచ్చిందంటే, అది వచ్చిందంటే, ఇది వచ్చిందంటే అని చెప్పేసి మనమే తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో అప్పచెప్పేసి వస్తూ ఉంటాం. అంటే యూరోపియన్ యూనియన్ లో ఉండే ప్రజలకి మనకు సెక్యూరిటీ ప్రైవసీ పరంగా ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. మన స్మార్ట్ ఫోన్ బాగా వాడుతున్నాం, ప్రపంచంలో ఇండియా బాగా స్మార్ట్ ఫోన్లు వాడుతుంది, డేటా ఎక్కువ వాడుతుందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాడుతున్నాం కానీ ఎంతవరకు సెక్యూరిటీ గురించి అవగాహన ఉంది, ఇది కూడా ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, చాలా చక్కటి వివరణ అందించారు. ఏఐతో ఎటువంటి హానికరమైన ఉంటాయి, సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక టూల్ని మనం ఉపయోగిస్తున్నాము అని అన్నప్పుడు ఆ టూల్ మనకు ఎంత ఇంపార్టెంట్, అసలు మనం ఆ టూల్ ఎందుకు ఉపయోగించాలనే క్లారిటీ మనకు ఉండాలి అంటూ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇప్పుడు జెమినీ నానో బనానా అంటూ కూడా కొత్తగా వచ్చిన యాప్, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా దాంట్లో మన పిక్స్ని దాంట్లో అప్లోడ్ చేయడము, మాకు ఈ విధంగా కావాలి ఫోటో అంటూ కూడా ఒక ప్రాంప్ట్ను వాళ్ళకి ఏఐకి ఇవ్వడము, అలా విధంగా వాళ్ళు తీసుకునే ఇమేజ్ అది జనరేట్ చేసి మనకి ఇవ్వడాలు. సో ఇవంతా కూడా నార్మల్గా జరుగుతుంది, ఒక ట్రెండ్ అయితే సెట్ అయిపోయింది. కానీ దీని వెనుక సంతోషాలతో పాటు కన్నీళ్లు కూడా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏఐ టూల్ని ఉపయోగించినప్పుడు చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గెస్ట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సో